రష్యా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది అమెరికా మీద. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫ్రాన్స్‌కు చెందినటువంటి ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమెరికా మా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ఇన్వెస్టర్లే ఈ పైప్‌లైన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తోంది. ఈ పైప్ లైన్ ఏంటంటే ఐరోపా దేశాలకి రష్యా నుంచి గ్యాస్ను సరఫరా చేయడానికి వేశారు. అది కూడా సముద్ర మార్గం నుంచి వేశారు. ముఖ్యంగా జర్మనీకి ఇక్కడ నుంచి గ్యాస్ అయితే సరఫరా అవుద్ది. 1-2 గొట్టాలు కలిగినటువంటి పైప్ లైన్ వేస్తే ఇది 2022లో ఉక్రెయిన్కి చెందినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆ దేశానికి చెందినటువంటి పౌరుడు దీన్ని పగుళ్ళకి సంబంధించినటువంటి పేలుడు సంభవించింది. దానికి ప్రధాన కారకుడు ఇతడే. అక్కడ ఏవో బాంబులు పెట్టేశాడు ఆ పైప్ లైన్ పేలే విధంగా అని చెప్పి ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 నుంచి అప్పటి వరకు లీకేజీలు అయితే ఉన్నాయి. ఆ లీకేజీని ఇప్పుడు కవర్ చేస్తున్నారు. ఇంతకుముందు కవర్ చేశారు, ఇప్పటికీ దాని మీద అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ పైప్ లైన్ని అమెరికాకు చెందినటువంటి ఒక ఇన్వెస్టర్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఇప్పుడు సెర్గీ లావ్రోవ్ అయితే ఆరోపిస్తున్నాడు. అయితే దానికి సరైనటువంటి ఆధారాలు చూపించలేదు. కానీ ఆ ఇటలీ కుర్రోడ్ని మాత్రం దీనిగా చూపిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడే ఇటలీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు.